హాయ్ అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు పేడపల్లి నుండి మనము హన్మకొండకు వచ్చేస్తున్నాము. ఈ పేడపల్లి విలేజ్ దాటగానే మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా, అక్కడ బస్ వస్తుంది కదా, అది మనకు నేషనల్ హైవే. ప్రస్తుతం రింగ్ రోడ్ అని చెప్పేసి అని పిలుచుకుంటున్నాము. ఇప్పుడు మనం రింగ్ రోడ్ పైకి రావడం జరిగింది. అలాగే స్ట్రైట్గా వెళ్తే కొంచెం బాగుండదు కాబట్టి రోడ్డు మనం ఇక్కడ రైట్ తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ రైట్ తీసుకోవడం వల్ల మనకు కొంచెం ముందుకెళ్తే 1 కిలోమీటర్ వెళ్తే మళ్ళీ మనకు ఇలాగే ముచ్చాల క్రాస్ రోడ్ అని చెప్పేసి అని వస్తుంది. అక్కడ నుంచి మనకు పేడపల్లి డబ్బాలకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీకు అదే దారి చూపిస్తా, చూడండి. ఇవన్నీ కూడా పొలాలు ఒకప్పుడు. ఈ రింగ్ రోడ్ రావడం వల్ల మొత్తం కూడా ఇక్కడ కమర్షియల్గా ప్లాట్లకు వెళ్ళడం, మరి భూముల ధరలకు కూడా రెక్కలు రావడం జరిగింది. అంటే ఇంతకుముందుకు 50-60 లక్షల భూములు కాస్త 1-1.5 2 కోట్లు, అది దాని పరిధిని బట్టి రేట్లు అనేది పెరగడం జరిగింది. మనం ఇప్పుడు ముచ్చర్ల క్రాస్ రోడ్కు రావడం జరిగింది. ఇక్కడ చాలా వరకు కూడా షాపులు వెలిచాయి, బిజినెస్లు బాగానే నడుస్తున్నాయి అందరికి. ఇక్కడ రింగ్ రోడ్ మీద లాభపడుతుంది ఎవరు అంటే ఇక్కడ ముచ్చర్ల క్రాస్ రోడ్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడే చాలా వరకు ఒక 10-20 మంది వరకు రోజు డైలీ ఉపాధి పొందుతున్నారు. మనం ఇక్కడ లిఫ్ట్కు ఇప్పుడు డబ్బాల రోడ్డుకి వచ్చేసాము. పక్కనే చెరువు కూడా ఉంది, మీరు చూడవచ్చు. మరి ఇందులో చేపలు పడతాయా లేదనేది ఒకసారి కనుక్కొని చేపలు పట్టే ప్రయత్నం చేద్దాం. పూటలో దాదాపుగా అయితే ఉంటాయి చేపలు. ఇది పేడపల్లి డబ్బాలకు వెళ్ళే రోడ్డు. అలా వెళ్తుంటే మనకు మళ్ళీ ఒకటి కెనాల్ కూడా కలుస్తుంది. అలాగే ఇక్కడ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన క్యాంపస్ కూడా ఉంటుంది, కాలేజ్. ఇక్కడ ఏకలవ్య డిఫెన్స్ అకాడమీ కూడా ప్రైవేట్ వాళ్ళది ఒక కాలేజ్ ఉంది. డిఫెన్స్లోకి వెళ్ళేవారు ట్రైనింగ్ తీసుకోవడానికి ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ లాగా కాలేజీ ఉంది. ఇప్పుడు మనము వచ్చేస్తున్నాము, బ్రిడ్జి దగ్గరికి రావడం జరిగింది. ఇక ముచ్చర్ల నుంచి వచ్చాను. మనకి ఇక్కడికి కెనాల్కి వచ్చిన తర్వాత ఇట్లా రైట్ సైడ్కి పోవాలి. ఈ రైట్ సైడ్కి వెళ్తే ఇట్లా కూడా వెళ్తాయి మనకు, కాకపోతే కొంచెం స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అక్కడ. అంటే ఇట్లా లెఫ్ట్ సైడ్కి వెళ్ళినాం అనుకో, మళ్ళీ ఇప్పుడు మనము ఏదైతే రింగ్ రోడ్ దిగి రాలేదో ఆ రోడ్డు కాడికి వెళ్తాము. ఈ రోడ్డు చాలా బాగుంటుంది, దానికంటే బెటర్ అని నేను ఎప్పుడు కూడా ఇలాగే వస్తా. కనుక మీకు కూడా ఇలాగే చూపిస్తా. అయితే ఇక్కడే మళ్ళీ మనకు ఈ గేట్ వాల్ అనేది కూడా ఒకటి పెద్దది ఇక్కడే ఉంది. ఒకటి వచ్చేసి అక్కడ కూతుళ్ళ దగ్గర ఒకటి ఉంది, దాని తర్వాత ఇక్కడే ఉంది, మళ్ళా మధ్యలో ఎక్కడ లేదు. ఎల్లాపూర్లో కూడా ఉన్నట్టుంది, కానీ సరిగ్గా ఐడియా లేదు. ఇలా వస్తేస్తాం మనం లెఫ్ట్ రోడ్ గుండా ఆ డబ్బాల నుంచి స్ట్రైట్గా వచ్చేదంటే రింగ్ రోడ్ ఎక్కి ఇలా వచ్చేస్తాము. మీకు ఇందాక చెప్తాను కదా, గేట్ వాల్ ఇదే, చాలా పెద్దగా ఉంటుంది చూడండి.
ఈ రోడ్డు బెటర్గా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు వచ్చినా కూడా ఈ రోడ్నే చూజ్ చేసుకోవడం జరుగుతుంది. దానికంటే ఇంకో రోడ్డు ఇది మనం ఇట్లా రాకుండా ఇట్లా వెళ్ళొచ్చినాం. ఇదంతా కూడా దీని బ్యాక్ సైడ్ మొత్తం కూడా యూనివర్సిటీ. ఇదంతా డబ్బాల రోడ్డు దగ్గరికి వచ్చేసాము. కేవలం 200 మీటర్ల 300 మీటర్ల దూరం పరిధిలోనే మనం ఇప్పుడు ఉన్నాము. ఇలాగే మీకు ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్ళేది ఉంటే అక్కడ మెయిన్ రోడ్లో పెద్దమ్మగడ్డ వరంగల్ ములుగు రోడ్డు అటు వెళ్ళచ్చు. రైట్ సైడ్కి వెళ్తే యూనివర్సిటీ వస్తుంది మనకు. యూనివర్సిటీ కూడా ఫస్ట్ గేట్ మీకు అన్నది ఇటే ఉంటుంది. సెకండ్ గేట్ వచ్చేసి భీమవరం సైడ్ ఉంటుంది. మీకు ఆ భీమవరం సైడ్ కూడా చూపిస్తా. ఇది పేడపల్లి డబ్బాలు వచ్చేస్తున్నాము. పేడపల్లి సిగ్నల్ దగ్గరికి తొందరలోనే రావడం జరిగింది. ఇది పేడపల్లి సిగ్నల్. డబ్బాలు అడ్డా అంటారు, ఎందుకంటే ఇలా చాలామంది లేబర్ కూడా ఉంటారు. ఇంకా సమయం కాలేదు, ఒక అర్ధ గంటలో 500 నుంచి 1000 మంది ఇక్కడ జమ అవుతుంటారు. ఇక్కడ మనకు రైట్ తీసుకోగానే యూనివర్సిటీ ఫస్ట్ గేట్ పోతున్నాం కదా, ఇక్కడనే మనకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఈ ఆటోల పక్క. ఇది హనుమాన్ ఆలయం, చాలా ఫేమస్ ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా యూనివర్సిటీ నుంచి ఇటు డబ్బాలకు వచ్చారు కూడా అన్నట్టు. చాలా బాగుంది కదా. మీరు కనుక కొత్త నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మనము దగ్గరికి వచ్చేసాము. యూనివర్సిటీ సిగ్నల్ వరకు చూపిస్తున్నాం మీకు ఇది రోజు. మళ్ళీ ఇంకెక్కడ ఫర్దర్గా మళ్ళీ కలుద్దాం. ఇది ఫస్ట్ గేట్, యూనివర్సిటీకి సంబంధించిన ఫస్ట్ గేటు. యూనివర్సిటీకి 2 గేట్లు ఉంటాయి. ఒకటేమో ఇటు ఉంటుంది ఫస్ట్ గేటు, సెకండ్ గేట్ వచ్చేసి మన భీమవరం సైడు ఉండడం జరుగుతుంది. ఇదే దారిలో మనకు రైట్ సైడ్కు SBI బ్యాంక్ ఉంటుంది, యూనివర్సిటీకి సంబంధించిన బ్రాంచ్. అలాగే రేడియో స్టేషన్ కూడా ఇదే దారిలో ఉంది. దాదాపు చాలా వరకు రేడియో స్టేషన్ కూడా జరగకపోవచ్చు. ఇక్కడ బ్యాంక్ SBI, కాకపోతే యూనివర్సిటీ కాంప్లెక్స్ సంబంధించిన బ్రాంచ్ అన్నట్టు. దీని పక్కనే కరెంట్ ఆఫీస్ ఉంటుంది. కొంచెం ముందుకు ఇలా వెళ్ళగానే మనకు రేడియో స్టేషన్ కూడా దర్శనమిస్తుంది. ఇప్పుడు మీకు ఈరోజు రేడియో స్టేషన్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఎక్కడి నుంచో ప్రసారాలు అయితే ఏం కథ అన్నది. ఇదే మీరు చూస్తున్నారు కదా, ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఈ బస్సు కూడా వచ్చేస్తుంది, 11 నెంబర్ బస్సు. మనము స్ట్రైట్గా వెళ్ళాలి. ఇది యూనివర్సిటీ సిగ్నల్. ఇటు లెఫ్ట్ సైడ్ పోతే హన్మకొండ, రైట్ సైడ్ పోతే కరీంనగర్ వెళ్తాము స్ట్రైట్గా. ఇక్కడ మైక్లో కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది ట్రాఫిక్ను ఏ విధంగా సిగ్నల్ దాటద్దు, సిగ్నల్ జంప్ చేయద్దు అని చెప్పేసి కూడా కొత్తగా మైక్ అనేది పెట్టి ప్రతిరోజు కూడా ఇక్కడ ఇలాగే విధులు నిర్వహిస్తారు. ఎవరైతే ఇక్కడ ఉంటారో కానిస్టేబుల్స్ డ్యూటీ పడుతుందో వాళ్ళు ఇలాగే చేస్తారు. వాళ్ళు చెప్తే వినకుంటే ఒక కానిస్టేబుల్ కూడా వెళ్తున్నాడు, మీరు చూడొచ్చు. ఇది యూనివర్సిటీ సిగ్నల్. ఇక్కడ లీలా మెడికల్ హాల్ ఉంది రైట్ సైడ్గా పెద్ద బిల్డింగ్లో. ఒకప్పుడు భారత్ కేఫ్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ. అందరికీ నమస్తే, బాయ్ బాయ్.